బ్రేకింగ్ న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట జిల్లా కలెక్టర్ మరియు పోలీసు అధికారుల ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలోని పలు సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాపులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా వ్యవసాయ శాఖ, పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు. సీడ్స్ స్టాక్ రిజిస్టార్ అలాగే బిల్లులు పరిశీలించిన పోలీసు వ్యవసాయ శాఖ అధికారులు నకిలీ విత్తనాలు అమ్మిన రైతులను ఇబ్బందికి గురి చేసిన షాప్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న సిఐ రమణమూర్తి. అధికారులు మరియు పోలీస్ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి నర్సంపేట పట్టణం లోపల ఈ నకిలీ విత్తనాలు కానీ అదేవిధంగా ప్రాపర్ జెన్యూనిటీ లేకుండా అమ్మే విత్తనాలను అరికట్టడానికి మా గౌరవ సిపి గారు ఆదేశాలతో మా డీసీపీ గారి పర్యవేక్షణలో ఏసీపీ గారి సూచనల మేరకు ఈరోజు మేము అన్ని షాపులు కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. దీనిలో అన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా స్టాక్ పాయింట్ మెయింటైన్ చేస్తున్నారా, స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా, ప్రాపర్గా రైతులకు బిల్స్ ఇస్తున్నారా లేదా కృత్రిమంగా కొరత ఏమైనా సృష్టిస్తున్నారా, రైతులకు నష్టం చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ రేటు అమ్మి దానివల్ల అక్రమంగా సంపాదించాలని కానీ లేకుండా నకిలీ విత్తనాలను ప్రాపర్గా కంపెనీ నుండి కాకుండా ధృవీకరణ లేని విత్తనాలకు అమ్ముతున్న విషయంలో వెరిఫై చేయడానికి మీ వల్ల అన్ని షాపులు కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రైతులకు మేము తెలియజేసే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఇది కానీ ప్రాపర్ బిల్లు తీసుకొని ప్రాపర్ జెన్యూనిటీ ఉన్న సీడ్స్ మాత్రమే కొనుగోలు చేయగలరు. అదేవిధంగా కొన్న షాప్ నుంచి ప్రాపర్గా అడిగి బిల్లు తీసుకోవాల్సి ఉంటుంది మీరు. అదేవిధంగా మీ దృష్టికి ఇలాంటి నకిలీ విత్తనాలు కానీ ప్రాపర్ బిల్లు లేకున్నా, ప్రాపర్ లేబుల్ లేకున్నా, అక్రమంగా ఎవరైనా తక్కువ రేటుకి అమ్ముతా అన్నా కూడా, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నా కూడా మా దృష్టికి తీసుకోగలరు, అన్నడేయాలు చేయగలరని నేను కోరుతున్నాను. అదేవిధంగా మేము వ్యాపారస్తులకు కానీ ఇతర అక్రమాలు చేసే విత్తనాలకు సంబంధించి అక్రమాలు చేసే వ్యక్తులకు మేము హెచ్చరించేది ఏమనగా, ఏమైనా ఈ విత్తనాలకు సంబంధించి మీరు చట్ట వ్యతిరేక పద్ధతులకైనా పాల్పడినైతే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాం, పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తాము. ఇలాంటి రైతుల నష్టం గురి చేసే చర్యలు చేసినా వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. వానాకాలం సీజన్ ప్రారంభం జరుగుతున్న సందర్భంగా మనకు ఇప్పుడు రైతులందరూ పత్తి విత్తనాల కోసం షాపుల దగ్గరికి రావడం జరుగుతుంది. అందుకు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం పోలీసు, అగ్రికల్చర్ మరియు రెవెన్యూ శాఖలతో కలిపి అన్ని షాప్స్, సీడ్ అవుట్లెట్స్ అన్ని విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్లాక్ మార్కెట్ కానీ లేకుంటే ఇది వేరే స్ప్యూరియస్ సీడ్ కానీ ఎటువంటి నకిలీ విత్తనాలు కానీ రైతులకు అంటగట్టకుండా చూసే ప్రయత్నంలో భాగంగా అన్ని షాప్స్ విజిట్ చేయడం రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళు ఇచ్చే బిల్స్తో పాటు స్టాక్ రిజిస్టరు, ఉన్న స్టాక్ అవైలబిలిటీ ఏముంది అనేది చూడడం జరుగుతుంది. అవి అందులో భాగంగా ఇవాళ అన్ని షాప్స్ వెరిఫై చేస్తున్నాము. దీనిలో ముఖ్యంగా వచ్చేసి ఏదైతే డిమాండ్ ఉన్న వెరైటీస్ ఏ విధంగా ఇస్తున్నారు, రైతులు ఏది ఎంఆర్పీ కంటే తప్పిస్తూ ఎక్కువ చేస్తున్నారా అనే వివరాలన్నీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇప్పుడు మన రైతులందరికీ తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా 1-2 వెరైటీలు కాకుండా అన్ని వెరైటీలు ఒకటే సాంకేతిక పద్ధతిలో ప్రొడ్యూస్ చేసినాయి కనుక అన్నీ దాదాపుగా ఒకే రకమైన దిగుబడి ఇస్తాయి. అందువల్ల ఒకటే వెరైటీ వెనకబడకుండా వీలైనంత వరకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఒక్క పొలంలో వీళ్ళని ఎక్కువ వెరైటీలు పెట్టుకుంటేనే రైతుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా విత్తనాలు కొనేటప్పుడు అన్ని రకాల మీద ఇంటర్ తీసుకొని వాడుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే రైతులు కొనేటప్పుడు తప్పకుండా విధిగా బిల్ తీసుకోవాలి. బిల్లు అన్ని డీటెయిల్స్, లాట్ నెంబరు, వాళ్ళ పేరు, మిగతా వివరాలు నీట్గా రాశారా లేదా, వాళ్ళ ఊరు అన్నీ రాశారా లేదా చూసుకున్నాకనే బిల్ తీసుకొని అక్కడికి బయటకు వెళ్ళాలి. అలాగే వాళ్ళకి ఏమైనా సమస్య కలుగుతాయి, ఇది విత్తనాలు కొనే విషయంలో ఎటువంటి సమస్య కలిగినా పోలీస్ శాఖ కానీ, అగ్రికల్చర్ కానీ, రెవెన్యూ కానీ ఎవరి దృష్టికి తీసుకొచ్చినా అది వెంటనే రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఇవాళ అన్ని షాప్స్ వెరిఫై చేస్తున్నాము. గౌరవ కలెక్టర్ గారు, సిపి గారి ఆదేశాల ప్రకారం ఇది ఈ విధంగా ఈ సీజన్ అయిపోయే వరకు కంటిన్యూ అవుతుంది. వర్షాకాలం సీజన్ సరిపోను పత్తి విత్తనాలు మండలంలో 8,000 ఎకరాలు మనకు సాగవుతుంది. అయితే 8,000 ఎకరాలకు గాను మనకు 18,000 ప్యాకెట్లు సరిపోతాయి. కానీ మనకి ఏంటంటే హెడ్ క్వార్టర్ కావడం వలన ఇప్పటికే మన దగ్గర నర్సంపేటకు 57,243 ప్యాకెట్లు రావడం జరిగింది. దానిలో 28,560 ప్యాకెట్లు నిన్నటి వరకు సేల్స్ కావడం జరిగింది. అంటే మనకు చుట్టూ 4-5 మండలాల నుంచి రైతులు వస్తారు కనుక మనకు కావాల్సిన దానికన్నా ఇక్కడి నుంచి చుట్టుపక్కల 5-6 మండలాలకు కావాల్సిన రైతులు కూడా ఇక్కడి నుంచి సీడ్ తీసుకెళ్తారు. ఉదాహరణకు నల్లబెల్లి, దుగ్గొండి, చంద్రరావుపేట అక్కడకన్నా మన దగ్గర ఇక్కడి నుంచి రెగ్యులర్ తీసుకుపోవడం అది అలవాటుగా ఉంది రైతులందరికీ. కనుక తీసుకెళ్తున్నారు కనుక మనకు కావాల్సిన దానికన్నా మన అవసరాన్ని నర్సంపేట అవసరానికన్నా ఇప్పటికీ మనకి 57,000 ప్యాకెట్లు రావడం జరిగింది. మనకు అవసరం ఉన్న దానికన్నా ఎక్కువనే ఉన్నాయి అందుబాటులో. ఇప్పటికి కూడా మన దగ్గర ప్రజెంట్ 26,000 ప్యాకెట్లు అన్ని షాపుల్లో కలిపి ఉన్నాయి ప్రజెంట్. కనుక సీడ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. బ్లాక్ మార్కెట్ బాగా అవుతుంది.
బ్లాక్ మార్కెట్ అనేది నిజంగా జరగట్లేదు. ఎందుకంటే మనకు రైతులు ఎటువంటి మా దృష్టికి అయితే ఎవరు తీసుకురావలేదు. 8.64 సీడ్ తీసుకుంటున్నారు. మనం రైతులకు ఏం చెప్తున్నాం అంటే క్లియర్గా ఒకటే వెరైటీ ఎక్కువ ప్యాకెట్లు పెట్టే ఉద్దేశం పెట్టే ప్రయత్నం చేయకుండా ఒకటి రెండు ప్యాకెట్లు అది పెట్టుకొని మిగతాయి కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే రైతులందరూ చెప్పేది ఒక US 70